నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కారు జోరికి బ్రేకులు వేసి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండడంతో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారం చేపట్టాక జరగనున్న తెలంగాణ బొగ్గుగని సింగరేణి ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలంగాణ సిరి సంపదలకు పుట్టినిల్లు. ముఖ్యంగా నల్ల బంగారంగా పేరున్న బొగ్గు గనులు తెలంగాణకి ప్రసిద్ధిగా ఉంటాయి. దేశ బొగ్గు ఉత్పత్తిలో, ఆ బొగ్గు ద్వారా చేసే విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ బొగ్గు గనులు మొదటి స్థానంలో ఉంటాయి. తెలంగాణలో సింగరేణి వ్యవస్థ 1920లో ప్రారంభమైంది. సింగరేణి ఏర్పడిన నాటి నుండి ప్రతి ఏటా కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాకు ఆదాయంగా అందిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 63,000 మంది కార్మికులతో ఉన్న ఈ సింగరేణి సంస్థ ప్రస్తుతం 40,000 మంది కార్మికులతో ఉత్తర తెలంగాణ పరిధిలోని గోదావరి తీరంలోని 6 జిల్లాలలో 11 ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ సింగరేణి వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం 1998లో మొదటగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏఐటియుసి, ఐఎన్టియుసి, టీబీజీకేఎస్, బిఎంఎస్, సిఐటియు సంఘాలు ప్రధాన పార్టీల అనుబంధంతో పోటీలో ఉంటాయి. ఇప్పటి వరకు 6 సార్లు జరిగిన ఈ ఎన్నికల్లో 3 సార్లు ఏఐటియుసి, 1 సారి ఐఎన్టియుసి, 2 సార్లు టీబీజీకేఎస్ సంఘాలు విజయం సాధించాయి. అయితే చివరగా 2017లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టియుసి, సిపిఐ అనుబంధ సంఘం ఏఐటియుసికి మద్దతు ప్రకటించడంతో ఏఐటియుసి విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నికలు జరగలేదు. దీంతో ఏఐటియుసి కోర్టుని ఆశ్రయించగా కోర్టు సానుకూలంగా స్పందించి ఈ నెల 27న ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు వాయిదా కోరినా కోర్టు ఈ పిటిషన్ని కొట్టివేసి యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 13 పార్టీలు బరిలో ఉండగా 40,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ ఈ ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థులుగా మారనున్నారు. ఇక ఓటమి తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ సైతం తన పట్టు నిలుపుకోవడానికి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నెల 25న ఎన్నికల ప్రచారం ముగియడంతో అన్ని పార్టీలు పోలింగ్ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ తేదీ రోజునే ఫలితాల ప్రకటన వెలువడనుండడంతో ఈ ఎన్నికలకి ప్రాధాన్యత సంతరించుకుంది.